నమస్తే అండి, వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్. మరి చాలామంది అభ్యర్థులు, టీచర్లు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు సార్ త్వరలో రాబోయేటటువంటి టెట్ సిలబస్కి సంబంధించిన వివరాలు తెలియజేయండి అని చెప్పేసి మెసేజెస్ పెట్టారు. అదేవిధంగా కాల్స్ చేసి కూడా అడిగారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఈ వీడియోలో మన హిందీ వాళ్ళు, ఎస్పెషల్లీ హిందీ వాళ్ళ కోసం మాత్రమేనండి. ఇది హెచ్జిటి వాళ్ళది కాదు, మిగతా సబ్జెక్టులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళది కాదు. ఓన్లీ హిందీ టెట్ రాయబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించిన సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి హిందీ వాళ్ళంతా కూడా టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అప్లికేషన్ పెట్టేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పేపర్ 2A అండి. పేపర్ 2A. మరి పేపర్ 2Aలో స్ట్రక్చర్ అండ్ కంటెంట్, సో అంటే సిలబస్ ఏముంటుంది, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులకు ఉంటుంది అన్నటువంటిది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ ఎగ్జామ్ 150 MCQ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో 150 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుందండి. మరి 150 మార్క్స్ని దగ్గరగా 4 సబ్జెక్టులుగా విడగొట్టడం జరిగింది. అందులో మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, హిందీలో బాల వికాస్ ఏవం అధ్యాపన శాస్త్ర అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి ఈ సబ్జెక్టుకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కేనండి, 30 మార్కులు. డిఎస్సిలో అయితే 2 క్వశ్చన్లకి 1 మార్క్ ఉంటుంది. టెట్లో 1 క్వశ్చన్కి 1 మార్కేనండి. ఇది మొదటి సబ్జెక్ట్, బాల వికాస్ తథా అధ్యాపన శాస్త్ర. రెండవది లాంగ్వేజ్ 1గా మన హిందీ వాళ్ళందరూ ఖచ్చితంగా హిందీనే తీసుకోవాలి. కంప్లీట్ హిందీ గ్రామరే ఉంటుందండి. లాంగ్వేజ్ 1గా హిందీనే తీసుకోవాలి. మన హిందీ వాళ్ళందరూ హిందీ పండిట్ ట్రైనింగ్ కానీ, హిందీ బిఎడ్ కానీ చేసిన ప్రతి ఒక్కరూ కూడా హిందీనే తీసుకోవాలి. వేరే సబ్జెక్టులు, వేరే లాంగ్వేజ్లు తీసుకొని క్వాలిఫై అయితే చెల్లదు. ఇక లాంగ్వేజ్ 2గా కంపల్సరిగా మన హిందీ వాళ్ళైనా ఇంగ్లీషే తీసుకోవాలి. సో కాబట్టి లాంగ్వేజ్ 1 హిందీ, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందండి, ఇంగ్లీష్ కంటెంట్ ఉండదు, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. ఇక తర్వాత 4వ సబ్జెక్టుగా మన హిందీ వాళ్ళు ఖచ్చితంగా లాంగ్వేజ్ 1గా ఏదైతే ఉందో మనకి దీనికి సంబంధించినటువంటి లిటరేచర్ ఉంటుంది. లిటరేచర్ అండ్ మెథడాలజీ, ఈ 2 కలిపి మనకి ఈ యొక్క డి సబ్జెక్టుగా ఇవ్వడం జరుగుతుంది. మరి మన హిందీ వాళ్ళు, హిందీ పండిట్ చేసిన వాళ్ళు, హిందీ బిఎడ్ చేసిన వాళ్ళు, హిందీ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సోషల్ స్టడీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో అయితే మాత్రం మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్లో ఏదో ఒకటి తీసుకోవాలి. తెలంగాణలో అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్లో ఏదో ఒకటి తీసుకోవాలి. 60 మార్కులకి రాయాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్తి భిన్నం. సో ఇక్కడ లాంగ్వేజ్ 1గా మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నామో దానికి సంబంధించిన లిటరేచర్, మెథడాలజీ, గ్రామర్, కంటెంట్ బిట్లు వస్తాయి. ఎక్కడ ఈ డి సబ్జెక్ట్ కింద. ఓకేనండి. సో టోటల్గా మరి ఇప్పుడు చూడండి, లాంగ్వేజ్ 1గా మనం హిందీ తీసుకొని ఉంటాం. ఆ హిందీ పైన మళ్ళీ 30 MCQ క్వశ్చన్స్ 30 మార్కులకే ఉంటుంది. ఇక్కడంతా కూడా హిందీ గ్రామరే మ్యాక్సిమం ఉంటుందండి. ఇక ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ పైన 30 MCQ క్వశ్చన్స్ 30 మార్క్స్కి నిర్వహించబడతాయి. సో ఇక్కడ కూడా ఇంగ్లీష్ గ్రామరే కంప్లీట్గా ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ మన లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కంటెంట్, లిటరేచర్, భాషా బోలియా, కావ్యశాస్త్ర, మెథడాలజీ ఇవన్నీ కలిపి 60 మార్కులకు ఉంటాయండి. సో 60 మార్కులకు ఉంటాయి. మరి ఇక్కడ కూడా 60 మార్కులు అండి, 60 మార్కులు. ఓకేనా. సో ఓవరాల్గా ఇక్కడ 60 మార్కులు, మళ్ళీ ఇక్కడ ఒక 90 మార్కులు, 150 మార్కులకి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో ఈ 60 మార్కుల్లో కూడా మనం డిసైడ్ చేసుకున్నట్లయితే మొదటి సబ్జెక్టుగా లిటరేచర్ ఉంటుంది. ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్, గద్య విధాయే ఇవన్నీ కూడా. తర్వాత భాషా బోలియా, తర్వాత కావ్యశాస్త్ర, తర్వాత గ్రామర్. ఇక్కడ కూడా మళ్ళీ గ్రామర్ వస్తుందండి. సో అంటే ఇక్కడ లాంగ్వేజ్ 1గా ఇక్కడ ఒక 30 మార్కులకు, మళ్ళీ ఇక్కడ కూడా ఒక 10-15 మార్కులకి గ్రామర్ వస్తుంది.
ఇక తర్వాత ఇందులోని ఈ 60 మార్కుల్లోనే మరొక సబ్జెక్టుగా కాంటెంట్ ఉంటుందండి. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కాంటెంట్ చదువుకోవాలి. టెట్కి అయితే ఇంటర్మీడియట్ కాంటెంట్ వరకు చదవాలి, డిఎస్సికి అయితే 10th క్లాస్ వరకు ఉన్న కాంటెంట్ వరకు చదవాలి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కవి పరిచయాలు, పాఠాల్లో ఉన్న సంఘటనలు, పాత్రలు, సన్నివేశాలు, ఊర్లు, వ్యక్తుల పేర్లు, తేదీలు, సంవత్సరాలు ఇవన్నీ బాగా చూసుకోవాలి. ఓకేనండి. సో ఇవన్నీ కలిపి మనకి ఇంతవరకు 48 మార్కులకు ఉంటాయండి. ఇక తర్వాత 48 మార్కులు పోగా ఇంకొక 12 మార్కులకి హిందీ మెథడాలజీ ఉంటుంది. 12 బిట్లు వస్తాయండి. 12 బిట్లు ఓవరాల్గా ఈ 48 + 12 కలిపితే 60 మార్కులకి కాంటెంట్ అనేటటువంటి పేరుతో మనకి ఈ లిటరేచర్, భాషా బోలియా, కావ్యశాస్త్ర సో ఇవన్నీ కూడా పేపర్లో అందజేయడం జరుగుతుంది. మరి ఈ 150కి గాను ఓసీ వారైతే 90 మార్కులు తెచ్చుకోవాలి, బీసీ వారైతే 75 మార్కులు తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ వారు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 60 మార్కులు తెచ్చుకోవాలి. సో ఇది కంపల్సరీ అండి. ఈ మార్కులు తెచ్చుకోకపోతే మీరు క్వాలిఫై కానట్లే లెక్క. ఓకేనండి. సో ఇక టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఈ 30 మార్కులు చేయగలుగుతారు, 30 మార్కుల్లో 25 చేయగలుగుతారు. ఎక్కడొచ్చేటటువంటి కాంటెంట్ మరియు గ్రామర్లో ఎక్కడొక 30 తెచ్చుకోగలుగుతారు. అంటే 60 వరకు మీరు ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఇంకా క్వాలిఫై కావడానికి ఇంకొక 30 మార్కులు ఉంటాయండి ఓసీ వల్ల అయితే. సో అటువంటి వాళ్ళు ఇంకా ఇంగ్లీషు, సైకాలజీ సో వీటిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఏదేమైనా ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు జస్ట్ పాస్ అయితే చాలు, క్వాలిఫై అయితే చాలు. కానీ కొత్త అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి రాయబోతున్నారో ఫ్యూచర్లో వాళ్ళు వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి డిఎస్సిలో కొంత కష్టపడి 120 నుండి 140 మధ్యలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇందులో ఒక్కొక్క సబ్జెక్టు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటగా ఏ సబ్జెక్ట్ అది ఏది అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకు ఉంటుందండి. సో దీన్ని హిందీలో బాల వికాస్ తథా అధ్యాపన శాస్త్రీయ సంస్కార్ అనే పేరుతో ఇస్తారు, లేదా అధ్యాపన శాస్త్ర అనే పేరుతో ఇస్తారు. మరి ఇది చూడడానికి సింపుల్ టైటిల్గా ఉన్న దాదాపుగా చాలా లెసన్లు, అందులో కూడా కొంత లోతైన నాలెడ్జ్ కలిగి ఉండాల్సినటువంటి లెసన్లు ఇచ్చున్నారు. మరి ఈ యొక్క సబ్జెక్టుని ఈ మొదటి 30 మార్కుల్ని 3 భాగాలుగా చేసిస్తూ ఉన్నారు. అందులో మొదటి భాగం పేరు డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్, వికాస్, అభివృద్ధి, పరిణతి, వికాస్, అభివృద్ధి, పరిణతి అనే పేరుతో ఉంటుంది. ఈ యూనిట్లో మొదటి యూనిట్లో అంటే ఈ 30 మార్కుల్ని 3 భాగాలుగా చేసి 3 యూనిట్లుగా చేస్తూ ఉన్నారండి. అందులో మొదటి యూనిట్ డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్. ఇందులో మొదటి లెసన్గా లెసన్ నెంబర్ 1గా కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి తథా వికాస్ కే బీచ్ అంతర్ అనేటటువంటి లెసన్. మరి ఈ లెసన్లోనే అభివృద్ధి, వికాస్, పరిణతి అనే 3 కాన్సెప్ట్ల గురించి తెలుసుకోవాలి. ఏది అభివృద్ధి, ఏది వికాస్, ఏది పరిణతి. ఇక రెండవ లెసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస్ కే నియం అనే పేరుతో ఉంటుందండి. సో అండ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అంటే ఉనికి శిక్షా క్షేత్రమే కార్యాన్వయన్, విద్యారంగంలో ఆ నియమాల యొక్క అనువర్తనాలు. సో తరగతి గదిలో ఆ నియమాలను మనం ఎలా అన్వయించబోతున్నాం అనే దానికి సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్ వస్తుందండి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస్ కే నియం. ఇక మూడవది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, వికాస్ को प्रभावित करने वाले कारक, బయోలాజికల్ జైవిక్ కారక్, అదేవిధంగా సైకలాజికల్ మనోవైజ్ఞానిక కారక్, సోషియోలాజికల్ అదేవిధంగా సామాజిక కారక్, ఎమోషనల్ మరి సంవేగాత్మక కారక్, వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఇది థర్డ్ లెసన్. ఇక ఫోర్త్ లెసన్గా డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస్ కే ఆయామ్.
శారీరకాయాం, మానసికాయాం, నైతికాయాం, భాషాత్మక వికాస్, అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాస్. ముఖ్యంగా ఇక్కడ మరి ఈ యొక్క మనం భాషాత్మక వికాస్, సంజ్ఞానాత్మక వికాస్ ఈ రెండింటి నుండి తప్పకుండా బిట్లు వస్తూనే ఉంటాయి. నామ్ చోమ్స్కీ భాషాత్మక వికాస్ మరియు పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస్ నుండి డెఫినెట్గా బిట్లు వస్తూనే ఉంటాయి. సో ఓకేనా. ఇక తర్వాత ఐదవ లెసన్ ఎమోషనల్, సోషల్, మోరల్ లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ, ఎర్లియర్ చైల్డ్హుడ్. అంటే ఇన్ఫాన్సీ అంటే కనుక శైశవావస్థ, ఎర్లీ చైల్డ్హుడ్ అంటే మరి పూర్వ బాల్యావస్థ, లాటరల్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్యావస్థ, అడోలెసెన్స్ అంటే కిషోరావస్థ. మరి ఇదంతా వింటున్నటువంటి టీచర్లు ఆల్రెడీ అప్పుడెప్పుడో చదివిన పీడి పాఠక్ పుస్తకాన్ని చదవాలేమో అని అనుకుంటూ ఉంటారండి. తప్పండి, దెబ్బైపోతారు. ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వవలసినది తెలుగు డిఎడ్, బిఎడ్ పుస్తకాలను మరి హిందీలోకి అనువదించుకొని చదువుకోవాల్సి వస్తుందండి. తెలుగు డిఎడ్, బిఎడ్ పుస్తకాలను హిందీలోకి అనువదించుకొని చదువుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక తర్వాత అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, మరి ఆ వికాస్ కా అవబోధ్ అనే పేరుతో ఇక్కడ సిద్ధాంతాలు, వికాస సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస్, కోల్బర్గ్, చోమ్స్కీ, అదేవిధంగా కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ నైతిక వికాస సిద్ధాంతం. సో ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా నేర్చుకోవాలి. ఇది 6వ లెసన్గా. ఇక తర్వాత వీటన్నింటినీ సిద్ధాంతాలండి. పియాజే, కోల్బర్గ్ సిద్ధాంతం. సో అదేవిధంగా నామ్ చోమ్స్కీ భాషాత్మక వికాస్, కార్ల్ రోజర్స్ మరి అనుభవపూర్వక అధిగమ సిద్ధాంత, ఎరిక్సన్ నైతిక వికాస సిద్ధాంతం వీటన్నింటి గురించి. ఇక తర్వాత 7వ లెసన్ థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మరి సంవేగాత్మక బుద్ధి. సో సంవేగాత్మక బుద్ధి గురించి డేనియల్ గోల్మెన్ ఏ పరిశోధనలు అయితే చేశాడో వాటి గురించి కూడా డెఫినెట్గా బిట్ వస్తూ ఉంది. ఇక 8వ లెసన్ ఇందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో వైయక్తిక విభిన్నతాయే అండి. వైయక్తిక విభిన్నతాओं का కాన్సెప్ట్. సో అంటే అవధారణ, टाइप्स ऑफ इंडिविजुअल डिफरेंसेस, वैयक्तिक विभिन्नताओं के प्रकार, व्यक्ति अंतर्गत वैयक्तिक विभिन्नताएं, व्यक्त्यंतर वैयक्तिक विभिन्नताएं, इंट्रा इंडिविजुअल डिफरेंसेस अंड इंटर इंडिविजुअल डिफरेंसेस. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి తేడాలు, ఇద్దరి వ్యక్తుల మధ్య గల తేడాలు. ఇక ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, మరి ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేసే అంశాలైన హెరిడిటీ, ఎన్విరాన్మెంట్. సో దీన్ని వంశానుక్రమ్ ఔర్ వాతావరణ్ అనే పేరుతో పిలుస్తారండి. ఇక్కడ నుండి కూడా డెఫినెట్గా ఒక బిట్ వస్తూనే ఉంటుంది. ఇక 9వ లెసన్ అని ఇందులో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఏరియాస్ యాటిట్యూడ్ అంటే అభియోగ్యత. ఓకే, అభివృత్తి అండి, అభివృత్తి యాటిట్యూడ్. ఇక యాప్టిట్యూడ్ అండి, అభియోగ్యత, దీన్నే సహజ క్షమత అని కూడా అంటారు. ఇక ఇంటరెస్ట్ అభిరుచి. ఇక హ్యాబిట్ అండి, ఆదతే. ఇక ఇంటెలిజెన్స్ అండి, బుద్ధి. సింపుల్గా ఒక ఇంటెలిజెన్స్ అన్నాడు. బుద్ధి ఎంత పెద్ద లెసన్. బుద్ధికే ప్రకార్, బుద్ధి సిద్ధాంత, బుద్ధి పరీక్షాహీన్, బుద్ధి మాపన్. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక క్రియేటివిటీ, సృజనాత్మకత, వాల్యూస్, మూల్య. సో లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటిదండి. లెవెల్ ఆఫ్ అంటే ఆకాంక్షా స్థర్ అనే పేరుతో కొత్తగా యాడ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ సెల్ఫ్ కాన్సెప్ట్, ఆత్మ అవధారణ లేదా ఆత్మ ప్రత్యయ్ అనే పేరుతో ఇది కూడా. సో మన గురించి మనకి ఎంతవరకు అవగాహన ఉంది అదే సెల్ఫ్ కాన్సెప్ట్ అండి. ఇక నెక్స్ట్ మరి లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ అంటే ఒకదాన్ని సాధించాలన్న తపన, కోరిక, దృఢ సంకల్పం ఏ స్థాయిలో ఉన్నాయి అది లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్, ఆకాంక్షా స్థర్. ఇక అచీవ్మెంట్ అండి, అచీవ్మెంట్ అంటే ఉపలబ్ధి. సో అచీవ్మెంట్ అండి. ఇక లర్నింగ్ స్టైల్స్ అండి. సో అధిగమ్ కే ప్రకార్.
సో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో కూడా ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంటరెస్ట్, యాటిట్యూడ్, క్రియేటివిటీ, వీటన్నింటి గురించి మనం క్షుణ్ణంగా, ఇంకా కూడా థింకింగ్, చింతన్ అనే పేరుతో ఇస్తాడండి. ఇందులో కూడా చింతన్కే ప్రకార్, చింతన్కే మరి డెఫినేషన్స్, మరి వీటన్నింటిని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చింతన్. సో చింతన్కి విశేషత ఇవన్నీ ఉంటాయి. రీజనింగ్ అండి, రీజనింగ్. సో రీజనింగ్, తర్క్ అనే పేరుతో హిందీలో అంటారండి, తర్క్. సో మరి తర్క్ కా కాన్సెప్ట్, మీనింగ్, డెఫినేషన్ ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఇందులోనే మరొక లెసన్, మరి ఇది 9వ లెసన్ అయిన తర్వాత 10వ లెసన్గా మనకి 10వ లెసన్గా ఏది ఉంటుందంటే డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. సో వ్యక్తిత్వ కా వికాస్ అనే పేరుతో వ్యక్తిత్వ అనేటటువంటి దాంట్లో వ్యక్తిత్వకి అవధారణ, వ్యక్తిత్వకే ప్రకార్. ఇందులో కూడా అంతర్ముఖి వ్యక్తిత్వ, బహిర్ముఖి వ్యక్తిత్వ. సో ఇలాంటి రకరకాల వ్యక్తిత్వాలు వస్తాయి. మరియు వ్యక్తిత్వకే మాపన్ కర్నీకి విధియ. ఇందులో రోర్షా, షాహీ దబ్బా పరీక్షన్, టాట్, క్యాట్, వ్యాట్ ఇలాంటి పరీక్షలన్నీ వస్తూ ఉంటాయి. ఇక తర్వాత 11వ లెసన్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ. సో మరి పర్సనాలిటీ థియరీస్ అండి, మరి వ్యక్తిత్వకే ప్రకార్, వ్యక్తిత్వకే సిద్ధాంతం అండి, థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ. వ్యక్తిత్వ సిద్ధాంతాల్లో ముఖ్యంగా ఫ్రాయిడ్ సిద్ధాంతం వస్తుందండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతాలు వస్తాయి. తర్వాత మెంటల్ హెల్త్ 12వ లెసన్, మెంటల్ హెల్త్ మానసిక స్వాస్థ్య, అడ్జస్ట్మెంట్ समायोजन, बिहेवियरल प्रॉब्लम्स व्यावहारिक समस्याएं, మరియు कॉन्फ्लिक्ट्स व्यवहार से संबंधित समस्याएं, फ्रस्ट्रेशन भग्नाशा, टेंशन तनाव, యాంగ్జైటీ వ్యాకులత. సో ఇవన్నీ కూడా మాల్ అడ్జస్ట్మెంట్ అసమాయోజన్ అంటారండి. సో ఇన్బ్యాలెన్స్డ్గా ఉండడం. మరియు డిఫెన్స్ మెకానిజం, సురక్షా తంత్ర, రక్షక తంత్రాలు అని తెలుగులో అంటారు. సో సురక్షా తంత్ర మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు అవలంబించాల్సినటువంటి ఉపాయాలు. సో ఇవన్నీ ఇందులోకి వస్తాయి. తర్వాత 13వది కాన్ఫ్లిక్ట్స్ టైప్స్. సో అంటే విద్యార్థులు చదువుకునేటప్పుడు ఎదుర్కోబోతున్న వ్యక్తిగత సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్ టైప్స్, వ్యక్తిగత సమస్యలు, వాటి రకాలు. ఇక 14వ లెసన్ అండి, మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. మరి దీన్ని బాలకోంకే विकास को अध्ययन करने वाली विधियाँ. సో బాలకోంకే వికాస్కే అధ్యయన్ కర్నేకి విధియా అంటారండి. సో ఇందులో ముఖ్యంగా కేస్ స్టడీ మెథడ్, అంతర్నిరీక్షణ విధి, బహిర్నిరీక్షణ విధి, సమాజ్ మితి విధి, బాహ్య నిరీక్షణ విధి, ఇలాంటివన్నీ కూడా వస్తాయండి. ఇంట్రోస్పెక్షన్ అంతర్నిరీక్షణ విధి, అబ్జర్వేషన్ బహిర్దర్శన విధి, ఇంటర్వ్యూ సాక్షాత్కార విధి, కేస్ స్టడీ జీవన ఇతిహాస విధి లేదా వ్యక్తి అధ్యయన విధి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగాత్మక విధి, అదేవిధంగా క్రాస్ సెక్షనల్ ఆర్ లాంగిట్యూడినల్. సో కాబట్టి ఈ మెథడ్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయండి. ఇక తర్వాత ఓవరాల్గా ఈ 14 లెసన్ల నుండి మనకి 10 బిట్లు వస్తాయండి, 10 బిట్లు వస్తాయి, 10 క్వశ్చన్లు వస్తాయి. ఇక 2వ యూనిట్, సో అంటే ఈ సైకాలజీ లేదా బాల వికాస్ తదా అధ్యాపన శాస్త్రంలోని 2nd యూనిట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, అధిగమ అవబోధ్ అనే పేరుతో ఉంటుందండి. మరి ఇందులో కూడా మొదటి లెసన్ లెర్నింగ్ మీనింగ్. సో అంటే అధిగంకి అవధారణ అండి. 2వ లెసన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్. సో అంటే అధిగంకే కారక్ అండి, పర్సనల్ కారక్, ఎన్విరాన్మెంటల్ కారక్. 3వది డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, అధిగంకే ఆయామ్ అండి. సో ఇందులోనే కాగ్నిటివ్ లెర్నింగ్, సంజ్ఞానాత్మక అధిగం గురించి. సో అదేవిధంగా వాటన్నింటికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఇందులో మరొక ఇంపార్టెంట్ లెసన్ మోటివేషన్, ప్రేరణ లేదా అభిప్రేరణ అనే పేరుతో మనకు ఉంటుందండి. ప్రేరణకే ప్రకార్, సకారాత్మక ప్రేరణ, నకారాత్మక ప్రేరణ. సో ఇలాంటివన్నీ కూడా. ఇక నెక్స్ట్ తర్వాత మనం తీసుకున్నట్లయితే కాన్సెప్ట్ అండి. సో ప్రత్యయ్ అవధారణ అనే పేరుతో 5వ లెసన్ ఉంటుంది, కాన్సెప్ట్ అవధారణ. ఇక 6వ లెసన్ ఏదంటే పర్సెప్షన్, ప్రత్యక్షీకరణ అనే పేరుతో ఉంటుందండి. ఇది కొత్తగా యాడ్ చేశాడు, పర్సెప్షన్, ప్రత్యక్షీకరణ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక విషయాన్ని అంచనా వేయగలగడం. ఓకేనండి. సో పర్సెప్షన్ అనే పేరుతో ఉంటుంది. ఇక తర్వాత ఇందులో ఈ యూనిట్ నెంబర్ 2లో
సో మరి 7th లెసన్ మెమరీ ఫర్గెటింగ్ అంటే స్మృతి విస్మృతి. ఇందులో కూడా స్మృతి स्मृति के प्रकार स्मृति सिद्धांत. సో మరి అదేవిధంగా విస్మృతి विस्मृति के कारण మరియు విస్మృతి से संबंधित कुछ समस्याएं. సో ఇవన్నీ కూడా ఇక్కడ లెక్కలు ఎక్కువగా వస్తాయండి. సో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తూ ఉంటుంది. ఇక తర్వాత 8వది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అండి. అధిగమ్ కా స్థానాంతరణ, అధిగమ్ కా స్థానాంతరణ, సకారాత్మక స్థానాంతరణ, నకారాత్మక స్థానాంతరణ, శూన్య స్థానాంతరణ. ఈ మూడింటిలో నుండే ఓకే. సో ఈ మూడింటిలో నుండే బిట్లు వస్తూ ఉంటాయండి. ఇక తర్వాత 9వది 9వ లెసన్ అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దేర్ అప్లికబిలిటీ. అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దేర్ అప్లికబిలిటీ. సో అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్గా అధిగమ్కే ఉపాగం అనే పేరుతో ఉంటుందండి. సో ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ నేర్చుకునేటప్పుడు ఏ అప్రోచ్లో, ఏ దారిలో వెళ్ళి నేర్చుకుంటాడు, అలాంటి దారులు మనకు 5 ఇచ్చాడు. బిహేవియరిజం, వ్యవహారవాద్. ఇందులో స్కిన్నర్ యొక్క సిద్ధాంతం. స్కిన్నర్ పావురాలపైన ఎలుకలపైన చేసిన ప్రయోగాలు, పావ్లోవ్ కుక్కపైన చేసిన ప్రయోగం, థానడాయక్ పిల్లిపైన చేసిన ప్రయోగం, పావ్లోవ్ కుక్కపైన చేసిన ప్రయోగం నేర్చుకుంటాం. ఇక గెస్టాల్ట్ వాడ్ సమగ్రాకృతివాద సిద్ధాంతాలు ఉన్నాయండి. ఇందులో కోహ్లర్ చింపాంజీ పైన, కోఫ్కా కూడా చింపాంజీ పైన చేసినటువంటి ప్రయోగాల గురించి నేర్చుకుంటాం. ఇక బిహేవియర్ అబ్జర్వేషనల్. సో దీన్ని నిరీక్షణవాద్ అంటారు. ఇందులో బండూరా అనేటటువంటి ఆయన ఒక బోబోడాల పైన చేసినటువంటి ప్రయోగాల గురించి నేర్చుకుంటాం. ఇక కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాద్ లేదా సంరచనావాద్ అంటూ ఉంటాం. సో ఇందులో పియాజే, వైగోట్స్కీ యొక్క సిద్ధాంతాల గురించి తెలుసుకుంటామండి. ఇక బ్రూనర్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అండి. సో ఈ యొక్క బ్రూనర్ యొక్క ఇన్స్ట్రక్షనల్ లెర్నింగ్ గురించి కూడా మనం, బ్రూనర్ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకుంటాం. అంతటితో ఇక్కడ ఈ సెకండ్ యూనిట్ నుండి కూడా 8 నుండి 10 బిట్లు వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా. ఇక తర్వాత పెడగాగికల్ కన్సర్న్స్, మరి వీటిని అధ్యాపన శాస్త్రీయ సంస్కార్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారండి. మరి బోధన చేసేటప్పుడు ఈ పైన తెలుపబడినటువంటి సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా బోధన చేయాలి, ఆ బోధనా పద్ధతులు ఏమున్నాయి, బోధనా విధి విధానాలు ఏమున్నాయి అనేది తెలుస్తుంది. సో ఇందులో టీచింగ్ అండ్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్, మరి అధిగమకర్తాకే సాత్, మరి టీచర్ అధిగమకర్తాకే సాత్ శిక్షణ కా సంబంధ్. సో ఒక స్టూడెంట్తో టీచింగ్ యొక్క సంబంధం ఏ విధంగా ఉండాలి, ఇది మొదటి లెసన్. రెండవది లర్నర్స్ కాంటెక్స్ట్ అండి. మరి దీన్ని ఏమంటామంటే అధిగమకర్తాకే పరిప్రేక్ష, ఒక ఆ స్టూడెంట్కి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉంటాయి, ఇది లర్నర్ కాంటెక్స్ట్స్ అండి. ఇక మూడవది చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ కాంటెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే కనుక బహు ఆయామి ఛాత్ర అండి. డైవర్స్ కాంటాక్ట్స్ అంటే కనుక సో వివిధ ఆయాం వాలే బాలక్, వివిధ ఆయాం వాలే బాలక్. సో ఇక్కడ ముఖ్యంగా కూడా CWSN, సో మనం విశిష్ట ఆవశ్యకత వాలే బాలక్ అని కూడా అంటారు. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇక్కడనే మరి రకరకాల అవసరాలు కలిగినటువంటి, కళ్ళు సరిగ్గా కనిపించని విద్యార్థులు, చెవులు సరిగ్గా వినిపించని విద్యార్థులు, మాటలు సరిగ్గా రాని వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మత్తు బానిసలు, ఇటువంటి వాళ్ళ గురించి నేర్చుకుంటామండి. మరి ఇక్కడనే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సో సಮೇకిత శిక్ష లేదా సమ్మిళిత శిక్ష, సమవాయ శిక్ష అని పిలుస్తూ ఉంటాము. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, తెలుగులో సమ్మిళిత విద్య అంటే ఈ CWSN వాళ్ళను సాధారణ ఏ లోపాలు లేని విద్యార్థులతో కలిపి బోధించడాన్ని ఈ యొక్క ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. దాని గురించి చెప్పబడి ఉంటుంది. ఇక నాలుగవది అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాగిక్ మెథడ్స్. ఇక్కడ ముఖ్యంగా బోధనా పద్ధతులు, పెడగాగిక్ మెథడ్స్. ఇందులో ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, సో అంటే సాక్షాత్కార విధి. ఇక తర్వాత ప్రాజెక్ట్ విధి, పరియోజన విధి, తర్వాత సర్వేక్షణ విధి, వీటన్నింటి గురించి కూడా. ఇంకా అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో అంటే ఏ విధంగా అబ్జర్వేషన్ మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే క్రియాత్మక విధి, వీటన్నిటిని. కోఆపరేటివ్ సహగామి విధి, కొల్లాబరేటివ్ సహచర విధి, వీటన్నిటి గురించి. ఇక ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్,
వ్యక్తిగత అధిగం, సామూహిక అధిగం, వీటి గురించి కూడా. ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్గనైజింగ్ లెర్నింగ్ క్లాస్ రూమ్ లైక్ స్టడీ హ్యాబిట్స్. సో అంటే కక్ష में అధిగం కే ఆదతే, తరగతి గదిలో ఏ అభ్యసన అలవాట్లు ఉండాలి అనేటటువంటి దాని గురించి. సెల్ఫ్ లెర్నింగ్ అండ్ లెర్న్ స్కిల్స్, సొంతంగా ఏ విధంగా నేర్చుకోవాలి. స్వ అధిగం और అధిగమ కౌశల్ గురించి ఇందులో ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ అండ్ హెటరోజెనియస్ క్లాస్ రూమ్. హెటరోజెనియస్ క్లాస్ రూమ్ అంటే కనుక చూడండి మేడం, వివిధ రకాలైనటువంటి అభ్యసన సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల యొక్క సమూహాన్ని హెటరోజెనియస్ క్లాస్ రూమ్ అంటారు. అంటే కొంతమంది ఇంటెలిజెంట్లు, కొంతమంది యావరేజ్ వాళ్ళు, కొంతమంది డల్లర్స్, ఈ ముగ్గురు కలిసినటువంటి సమూహాన్ని హెటరోజెనియస్ క్లాస్ రూమ్ అంటారనమాట. సో వివిధ యోగ్యత వాలే ఛాత్రోంకి కక్ష అని పిలుస్తారండి. సో మరి వారి గురించి కూడా, వారి మధ్య సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నింటి గురించి. తర్వాత వారి అబిలిటీస్ అండ్ ఇంటరెస్ట్స్, అటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాలు మరియు లక్షణాలు మరియు అభిరుచులు, ఆసక్తుల గురించి. ఇక పారాడయాగ్రమ్స్, ఓకే, పారాడిజమ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్. టీచర్ సెంట్రిక్ అంటే అధ్యాపక కేంద్రిత శిక్ష, టీచరే తనకు నచ్చినట్టుగా బోధించుకోవడం. సబ్జెక్ట్ సెంట్రిక్ అంటే విషయ కేంద్రిత విద్య, మొత్తం బుక్కులంతా బట్టి కొట్టించేసేయడం. లర్నర్ సెంట్రిక్ అధిగమకర్త కేంద్రిత లేదా ఛాత్ర కేంద్రిత శిక్షణ, ఓన్లీ స్టూడెంట్కి నచ్చే విధంగా బోధించడం. ఈ మూడింటి గురించి నేర్చుకోవాలి. ఇక టీచింగ్ యాజ్ ప్లాన్డ్ యాక్టివిటీ, ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్. సో అంటే మరి శిక్ష, సో శిక్షణ్ ఏక యోజనాబద్ధ కార్యక్రమం కే రూప్ మే అనే పేరుతో ఉంటుందండి. ఒక ప్లాన్గా మనం బోధన ఏ విధంగా చేయాలి, ఇక్కడ లెసన్ ప్లాన్ రాయడం గురించి బోధిస్తారండి. ఇక తర్వాత ఫేజెస్ ఆఫ్ టీచింగ్. సో అంటే బోధన యొక్క ఆయామాలు, బోధన యొక్క పార్శ్వాలు, ప్రీ యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ మరియు పోస్ట్ యాక్టివ్. అంటే శిక్షణ పూర్వ దశ, శిక్షణ దశ, శిక్షణ అంతర దశ. అంటే బోధన కంటే ముందు మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం, బోధించడం, బోధించిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం. సో ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్ దశలు, బోధనా దశలండి. ఇక జనరల్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్ అండి, మరి సామాన్యమైనటువంటి కౌశలాలు, సబ్జెక్టుకి సంబంధించినటువంటి కౌశలాలు ఒక టీచర్లో ఉండవలసినటువంటివి. సో సబ్జెక్టుకి సంబంధించి మంచి బోధనాపరుడై ఉండాలి, మంచి బోర్డ్ రైటింగ్ ఉండాలి, స్టూడెంట్స్ అందరినీ కంట్రోల్లో ఉంచాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటాం. ఇంకా కూడా లెర్నింగ్ రీసోర్సెస్. సో అంటే అధిగం కే స్త్రోత్ అండి, ఎక్కడెక్కడి నుండి మనం మ్యాటర్ని గ్రహిస్తూ ఉంటాం, ఎక్కడెక్కడి నుండి నేర్చుకుంటారు విద్యార్థులు. సెల్ఫ్ సొంతంగా, హోమ్ ఇంటి నుండి, స్కూల్ నుండి, కమ్యూనిటీ నుండి, వీటన్నిటి గురించి. ఇక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండి, కక్షా ప్రబంధన్ అనే పేరుతో ఉంటుంది. తరగతి గదిని ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేటటువంటిది. ఇక తర్వాత మరి డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అధిగం కా ఆకలన్, అధిగం కే లియే ఆకలన్. సో ఈ రెండు మరి అభ్యసన కొరకు ఆకలనము, అభ్యసన యొక్క ఆకలనము లేదా మూల్యాంకనము అనేటటువంటి పేరుతో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే నేర్పించేటప్పుడు ఎప్పుడెప్పుడు క్వశ్చన్లు అడగాలి, నేర్పించిన తర్వాత ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సో ఇదంతా కూడా ఈ థర్డ్ యూనిట్ అయిన పెడగాగికల్ కన్సర్న్స్ కిందకే వస్తూ ఉంటుందండి. ఇందులోనే మళ్ళీ 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి, ICTA. సో మరి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏ అని, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బి అనే పేరుతో. సో ఇక్కడ ICT అంటే ఏమిటి అన్న కాన్సెప్ట్లు ఉంటాయి, అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్. ICT బి ఏంటంటే కనుక ఈ టెక్నాలజీని, ఈ యొక్క డిజిటల్ బోర్డులని, ఈ ట్యాబ్ని, మొబైల్ని ఏ విధంగా విద్యారంగంలో వాడాలి అనేది ఇందులో తెలియపరిచి ఉంటుందన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ఒక్కొక్క పేరాగ్రాఫ్ మ్యాటరే అని, చూడ్డానికి ఇంత సిలబస్గా ఉన్నా ఇదంతా ఒక్కొక్క పేరాగ్రాఫ్ మ్యాటర్గానే ఉంటుంది. ఓకేనండి. సో ఇంతటితో మరి సైకాలజీ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ యొక్క మొదటి 30 మార్కులకి
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో 30 మార్కులని 3 యూనిట్లుగా చేస్తారు. మొదటి యూనిట్ నుండి 10 బిట్లు రావడం జరుగుతుంది, 10 క్వశ్చన్లు. అదేవిధంగా రెండవ యూనిట్ నుండి 8 నుండి 10 క్వశ్చన్లు రావడం జరుగుతుంది, అధిగమ అవబోధ్ అనేటటువంటి యూనిట్ నుండి. ఇక తర్వాత చివరగా 3వ యూనిట్ పెడగాగికల్ కన్సర్న్స్, ఇక్కడ నుండి కూడా 10 బిట్లు ఇవ్వడం జరుగుతుందండి. 10 బిట్లు, 8 నుండి 10 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 30 బిట్స్ బ్యాలెన్స్ చేసేస్తాడు. ఇక తర్వాత లాంగ్వేజ్ 1గా మనం హిందీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి, లాంగ్వేజ్ 1గా ఎట్టి పరిస్థితుల్లో హిందీనే సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇందులో 30 మార్కులు ఉంటాయి. ఇందులో కూడా చూడండి, అవబోధ్ అంటే అండర్స్టాండింగ్ అనే పేరుతో ఒక పఠిత అపఠిత గద్య పద్య ఇస్తూ ఉంటారండి. ఒక పఠిత పద్య అంటే సీన్ ప్యాసేజ్ ఉంటుంది, అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది, సీన్ పోయం ఉంటుంది, అన్సీన్ పోయం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత కవి, కావ్య రచనాకార్, లేఖక్ రచనాయే. ఇది ఎస్పెషల్లీ మనకి కంటెంట్లో ఉన్న కవి పరిచయాల గురించి, రచయిత పరిచయాల గురించి ఉంటాయండి. ఇక్కడ కొంత లిటరేచర్ పార్ట్ కూడా అడుగుతారు, లిటరేచర్లో ఉన్న కవి పరిచయాలు. ఇక 3వది వర్ణమాలలో ఉన్న స్వర్ వ్యంజన్ నుండి 1 బిట్, వర్ణ విచ్ఛేద్ 1 బిట్, అన్నింటి గురించి. ఇదంతా గ్రామర్, అక్షర్, సంయుక్తాక్షర్, ద్విత్వాక్షర్, శబ్ద భేద్ అంటే సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ, క్రియా విశేషణ, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్, అన్నింటి నుండి కూడా ఒక్కొక్క బిట్. ఇక తర్వాత శబ్ద ధ్వనులు, శబ్ద రూప్, శబ్ద రూపాలైనటువంటి ఏవైతే ఉన్నాయో అంటే లింగ రూప, వచన రూప, వీటిని యొక్క రూపాలు. మరి పరివర్తనకే ఆధార్ పర్ వికారి, అవికారి శబ్ద. తర్వాత వ్యాకరణంలో వచన, లింగ, కారక, కాల్, విరామ్, ప్రతి దాని నుండి ఒక బిట్ ఉంటుందండి, ఏది మిస్ అవ్వదు. సో సంధి, సమాస్, విలోమ్, సమానార్థి శబ్ద, ఇవన్నీ కూడా ఉంటాయండి. భిన్నార్థి, ముహావరే, కహావతే, లోకోక్తి, ఉపసర్గ, ప్రత్యయ్, అన్నీ కూడా. సంధి, సమాస, అకర్మక, సకర్మక క్రియ, వాక్య భేద్. వాక్య భేద్ అంటే సరళ సంయుక్త మిశ్రిత వాక్య. అర్థకే ఆధార్ పర్ విధివాచక వాక్య మరియు నిషేధార్థక వాక్య, ప్రశ్నార్థక వాక్య, సందేహార్థక వాక్య, అదేవిధంగా సంకేతార్థక వాక్య, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాక్యక్రమం, వాక్యాన్ని జంబిల్ చేసేసి సరైన క్రమంలో పేర్చమంటారు. ఇక హిందీ పాఠ్య పుస్తకాలు, అది కూడా మన ఓన్లీ సెకండ్ లాంగ్వేజ్వి. 6वीं कक्षा से 8वीं कक्षा तक అని అన్నాడు, కాదండి, ఇంటర్మీడియట్ వరకు మనం నేర్చుకోవాల్సిందే, ఇంటర్మీడియట్ వరకు. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంతటితో ఈ 30 మార్కులను దీన్ని కూడా డివైడ్ చేసినట్లయితే ఓవరాల్గా ప్రతి దాని నుండి ఒక బిట్ ఉంటుందండి. దీన్ని డివైడ్ చేయలేదు, ప్రతి లెసన్లో ఉన్న ప్రతి టాపిక్ నుండి ఒక బిట్ ఉంటుంది. ఇక లాంగ్వేజ్ 2గా మనం కంపల్సరీగా ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 30 మార్కులకి లాంగ్వేజ్ 2గా మన హిందీ వాళ్ళంతా ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఏమేమి ఉంటాయి ఈ ఇంగ్లీష్లో మనకి ఇవ్వడం అనేటటువంటిది? దాదాపుగా 30 టాపిక్లు ఇచ్చాడు. 30 టాపిక్ల నుండి 30 బిట్లు ఉంటాయండి. మీరు ఒక్కసారి గమనిస్తే సినోనిమ్స్ 1 బిట్, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు 1 బిట్, హోమోఫోన్స్ ఫొనెటిక్స్ నుండి అండి, హోమోనీమ్స్ 1 బిట్, స్పెల్లింగ్ నుండి 1, ఫ్రేజల్ వర్బ్స్ అంటే జాతీయాలు. సో మరి మనం వీటిని ఏమంటామంటే ముహావరే అంటూ ఉంటాం. 1 वर्ड सब्स्टिट्यूशन, अनेक शब्दों के लिए एक शब्द, वर्ड फॉर्मेशन. సో అదేవిధంగా ఇడియమ్స్, ఫ్రేజెస్, వర్డ్ ఫార్మేషన్ అంటే కనుక సఫిక్స్, ప్రిఫిక్స్. సో అనాగ్రామ్, అదేవిధంగా గ్రామర్లో హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, క్లాజెస్, అదేవిధంగా సెంటెన్స్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, టెన్సెస్, అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్బ్, ఇవన్నీ కూడా ఉంటాయండి. వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా చివరిలో కొత్తగా యాడ్ చేసినవి ఫంక్చుయేషన్, క్యాపిటలైజేషన్స్, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలి, కామాలు, ఫుల్ స్టాప్లు ఎక్కడ వాడాలి. ఇక డిస్కోర్సెస్, రైటింగ్ డిస్కోర్సెస్, రైటింగ్ స్కిల్స్కి సంబంధించినవి. డిక్షనరీ స్కిల్స్, డిక్షనరీలో ఏ పదం ఎప్పుడు వస్తుంది, ఏది ముందు ఉంటుంది, ఏది తర్వాత ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఒక ప్రోజ్ అంటే ఒక గద్య భాగంలో ఒక ఇంగ్లీష్ ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద కొన్ని క్వశ్చన్లు ఇస్తాడు, అది కూడా మనం చేయగలగాలి. ఇది సో ఇంతటితో ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పటి వరకు ఏమేమి చూసాం? సో మరి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుండి 30 బిట్లు,
అదేవిధంగా మన హిందీ గ్రామర్ నుండి ఒక 30 బిట్లు, ఇంగ్లీష్ గ్రామర్ నుండి ఒక 30 బిట్లు చూసాం. ఇక 4వ భాగము మన కంటెంట్ అండి. కంటెంట్ అంటే పేరుకే కంటెంట్, కానీ అందులో లిటరేచర్, మెథడాలజీ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మరి ఇందులో భాగంగా మన లాంగ్వేజ్ వాళ్ళకి ఏమేమి ఉంటుంది అన్నటువంటిది చూద్దామండి. ఓన్లీ హిందీ వాళ్ళకే నేను చెప్తూ ఉన్నాను. ఎస్, ఓకేనండి, లాంగ్వేజ్ హిందీ వాళ్ళకు ఓకేనా. సో ఇందులో మనం తీసుకోవాల్సినటువంటిది ఈ భాగం. ఇందులో ఈ 60 మార్కుల్లో 48 మార్కులు కాంటెంట్ అనే పేరుతో ఇస్తాడు. ఇందులో కవి, లేఖక్, రచనాయే, విషయ వస్తువు, పృష్ఠభూమి, చరిత్ర, చిత్రన్, భాషాశైలి ఇదంతా కూడా కంటెంట్ నుండి ఇవ్వబడే బిట్లు. సో ఇక్కడ ఒక 2 బిట్లు రావచ్చు అంతే. కంటెంట్ నుండి 2 నుండి 5 బిట్లు, ఒక 3 నుండి 5 బిట్లు. ఇక సాహిత్య విధాయే ఉనికి విశేషతాయే, ఇక్కడ కూడా మొదటి యూనిట్లో ఇదంతా కూడా కంటెంట్లో ఉన్నటువంటి కవులు, రచయితల గురించి కొంచెం డెప్త్గా వెళ్ళాలండి. ఇంకా కూడా ఈ మొదటి భాగం నుండే ఆదికాల్, లిటరేచర్ అంతా కూడా భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్. ఆదికాల్ నుండి 2 బిట్లు, భక్తికాల్ నుండి 2, రీతికాల్ నుండి 2, ఆధునిక కాల్ నుండి 2 బిట్లు వస్తాయండి. ఇంతే కొలతలతోనే వస్తాయి. ఇక సాహిత్యక విధాయి అంటే గద్య విధాయే. గద్య విధాయంలో చూడండి, కహాని నుండి 1, నాటక్ నుండి 1. ఇదంతా కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్న కహానీ, నాటక్ కాదండి, లిటరేచర్లో వచ్చేటటువంటివి. జయశంకర్ ప్రసాద్ నాటకాలు, భారతేంద్ర హరిశ్చంద్ర నాటకాలు, ఇలాంటివన్నీ కూడా. సో వీళ్ళందరి గురించి కూడా తెలుసుకోవాలి. ఓకేనండి. నాటక్ నుండి 1, ఉపన్యాస్ నుండి 1, సమాలోచన నుండి 1, నిబంధ నుండి 1. సో అదేవిధంగా యాత్రా వృత్తాంత నుండి 1, రేఖాచిత్రం నుండి 1. సో ఈ జీవని నుండి 1, ఆత్మకథ నుండి, ఇలాంటివన్నీ ఒక్కొక్క బిట్గా ఇస్తూ ఉంటాడు. ఇక తర్వాత 3వది హిందీ భాష కా ఉద్భవ और వికాస్. హిందీ భాష ఎట్లా పుట్టింది. సో మొదటిగా వైదిక సంస్కృత్, లౌకిక సంస్కృత్, పాలి, ప్రాకృత, అపభ్రంశ నుండి ఇక్కడ బిట్లు వస్తాయి. ఇక హిందీ భాషకే క్షేత్ర, ఉపభాష, బోలియా. హిందీ భాష క్షేత్రాలైనటువంటి వివిధ రకాల క్షేత్రాలు, ఉపభాష, బోలియా. పశ్చిమీ హిందీ, పూర్వీ హిందీ, బిహారీ హిందీ, రాజస్థానీ హిందీ, పహాడీ హిందీ. అందులో వచ్చేటటువంటి పశ్చిమీ హిందీ కిందికి హక్బర్, కబుక్, హర్యానవి, బ్రజ్, బుందేలి, కడీ బోలి, కన్నౌజీ. పూర్వీ హిందీకి వచ్చేటటువంటి అవధి, బఘేలి, ఛత్తీస్గఢ్. బిహారీ హిందీ కిందికి వచ్చేటటువంటి భోజ్పురి, మగధి, మైథిలి. మరి పహాడీ హిందీ కిందికి వచ్చేటటువంటివి నేపాలి, గఢవాలి, కుమావని. వీటన్నింటి గురించి ఒక్కొక్క బోలీ గురించి ఒక్కొక్క బిట్ వస్తూ ఉంటుంది. ఇక భారతీయ కావ్యశాస్త్ర. ఈ కావ్యశాస్త్రలో కావ్యశాస్త్రకే గ్రంథ, భరతనాట్యం, ఓకే, భరతముని రాసిన నాట్యశాస్త్ర దగ్గర నుండి, మరి అదేవిధంగా భామహ రాసినటువంటి అలంకార్, సో కావ్యాలంకార మేధా విరుద్ధ గ్రంథం దగ్గర నుండి, మరి మమ్మట్, మరి అదేవిధంగా భామహ, మన్మట్, ఉద్భట్, హేమచంద్ర, క్షేమేంద్ర వీళ్ళందరూ రాసినటువంటి గ్రంథాలతో పాటు ఇటీవల కాలంలో రాయబడినటువంటి గ్రంథాలు కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా కావ్య ప్రయోజన్, కావ్య లక్షణ్, కావ్య హేతు, మరియు కావ్య లక్షణ్, కావ్య ప్రయోజన్, కావ్య హేతు, కావ్య పరిభాషాయి, ఇవన్నీ కూడా కావ్య గుణ్, కావ్య దోష్, వీటి గురించి కూడా నేర్చుకోవాలి. రస్లో ఉన్నటువంటి నవరసాల గురించి, అలంకారలో ఉన్నటువంటి శబ్దాలంకార, అర్థాలంకార్, సో వీటి గురించి. ఇందులో మిస్ అయిందండి ఛంద్ కూడా ఉంటుంది. వార్ణిక ఛంద్, మాత్రిక ఛంద్ మరియు స్వచ్ఛంద ఛంద్, ఈ 3 గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇదంతా కావ్యశాస్త్రం. 8 బిట్లు వస్తాయి. భాషా బోలియా నుండి 8 బిట్లు వస్తాయి. ఇక భాషా తత్వాలైనటువంటి వ్యాకరణం, మళ్ళీ ఇక్కడ వ్యాకరణం ఉంటుందండి. వర్ణమాల, శబ్దభేద్, వికారి, అవికారి, కారక, కాల, సంధి, సమాస్, పర్యాయవాచి, విలోమ, సకర్మక, అకర్మక క్రియలు. సో ఈ విధంగా ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ లాస్ట్లో కంటెంట్, పాఠ్యపుస్తకాలు. లహర్ 1, లహర్ 2, లహర్ 3. స్పర్శ్ కాదండి ఇప్పుడు మనం చదవాల్సింది సుగంధ. సుగంధ 1 చదవాలి, సుగంధ 2 చదవాలి. సుగంధ 1 చదవాలి, సుగంధ 2 చదవాలి. స్పర్శ కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఉపవాచకాలు, పఠనహేతు కూడా నేర్చుకోవాల్సిందే. ఓకేనండి. ఇక మెథడాలజీ నుండి మనం గ్రహించినట్లయితే ఇంతటితో మనకి 48 బిట్లు ఇక్కడ నుండి ఇక్కడి వరకు వస్తాయండి. సో కంటెంట్ నుండి ఓవరాల్గా ఒక 10 నుండి 20 బిట్లు రావచ్చు. ఓవరాల్గా మనం టెక్స్ట్ బుక్స్ అంతా కూడా నేర్చుకుంటే ఇంటర్మీడియట్ వరకు, సో మనకి ఇక్కడ 10वीं కక్షా తక్ అన్నాడు, కానీ గతంలో ఇంటర్ వరకు ఇచ్చున్నాడండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మెథడాలజీ అండి 12 మార్కులకు ఉంటుంది.
ఈ మెథడాలజీలో కూడా మనకి దగ్గరగా ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే 6 యూనిట్లుగా వర్గీకరించి ఇచ్చాడు. ఒక్కొక్క యూనిట్ నుండి 2 బిట్లు వస్తాయండి. మొదటి యూనిట్ భాష అర్థవ స్వరూప్. ఇందులో లాంగ్వేజ్ అంటే ఏమిటి, లాంగ్వేజ్లో వచ్చే అంశాలు ఏముంటాయి అనేటటువంటిది తెలియపరిచారు. ఇక రెండవది మరి అధ్యాపక్ అనేటటువంటి యూనిట్ ఉంటుంది, లేదా దీన్ని శిక్షణ ఏవం అధ్యాపక్ అంటారు. టీచింగ్ అంటే ఏమిటి, శిక్షణ ప్రణాళిక, శిక్షణ సూత్ర, శిక్షణ సిద్ధాంత, శిక్షణ విధియ, అదేవిధంగా శిక్షణ శైలియ, ఇలాంటివన్నీ శిక్షణకి సంబంధించినవే ఉంటాయండి. మొదటి యూనిట్ అంతా మన హిందీకి సంబంధించింది, హిందీ భాషకి సంబంధించింది. రెండవదంతా బోధనకి సంబంధించింది, టీచింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియజెబుతుంది. ఇక మూడవ యూనిట్ అంతా కౌశల్, స్కిల్స్, సుననా, బోల్నా, పడనా, లిఖనా అనే 4 కౌశలాలను నేర్పించడం ఎలా అని తెలియజేస్తుంది. శబ్దోచ్చారణ ఎలా చేయాలి, అదేవిధంగా మౌఖిక అభివ్యక్తి ఎలా మాట్లాడించాలి, అదేవిధంగా ఇందులో మరి వాచన్ చదివించాలి, లేఖని ఎలా రాయించాలి. సో ఈ విధంగా ఈ సుననా, బోల్నా, పడనా, లిఖనా అనేటటువంటి వాటి గురించి ఉంటాయి. ఇందులోనే సస్వరవాచన్, మౌనవాచన్, లేఖన్, శిక్షణ్, లిఖిత కార్య మరియు మౌఖిక అభివ్యక్తి, శబ్దోచ్చారణ, ధ్వని శ్రవణ్, వర్తని, అక్షర విన్యాస్, ఈ లెసన్లన్నీ వస్తాయి. ఇక నాలుగవ యూనిట్ మరి ఇందులోకి వచ్చేటటువంటిది యోజన, లెసన్ ప్లాన్ రాయడం గురించి అండి. ఈ యూనిట్ బోధన ఉద్దేశాలు ఏమిటున్నాయి, సో అంటే జ్ఞానాత్మక ఉద్దేశ్, కౌశలాత్మక ఉద్దేశ్, భావాత్మక ఉద్దేశ్, వీటి గురించి. ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ గురించి మనం నేర్చుకోవాలి. ఇక న్యూనతం అధిగమ స్తర్, మినిమం లెర్నింగ్ లెవెల్స్ అంటే ఏమిటి, పాఠ యోజన, లెసన్ ప్లాన్ గురించి. ఇందులో కూడా గద్య శిక్షణ, పద్య శిక్షణ, వ్యాకరణ శిక్ష, గహన అధ్యయన్, వ్యాపక అధ్యయన్ అంటే ఏమిటి, ఇకాయి యోజన, పత్రలేఖన్, లెటర్ రైటింగ్ అంటే ఏమిటి, శిక్షణ ఉపకరణ్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, సో దృశ్య శ్రవ్య ఉపకరణాల గురించి. మరి భాషా శిక్షణ పద్ధతి, ప్రత్యక్ష పరోక్ష ఖేల్, డాల్టన్ విధుల గురించి ఇందులో ఉంటుందండి 4వ యూనిట్లో. ఇక 5వ యూనిట్ పాఠ్యక్రమ్ అనే యూనిట్ అండి. సో పాఠ్యక్రమ్, కరికులం అంటే ఏమిటి, టెక్స్ట్ బుక్లు అంటే ఏమిటి, లైబ్రరీ, భాషా సాగామి క్రియాయి, సో అంటే కో కరికులర్ యాక్టివిటీస్, వీటన్నింటి గురించి కూడా ఈ 5వ యూనిట్. 6వ యూనిట్లో మూల్యాంకన్, ఎగ్జామ్ రాసినప్పుడు కరెక్షన్ చేయడం గురించి. మూల్యాంకన్, ఉత్తమ పరీక్షకి విశేషత, ఉపలబ్ధి పరీక్ష, ఇక్కడ నుండి డెఫినెట్గా ఒక బిట్ వస్తుందండి. ఉత్తమ పరీక్షకి విశేషతాయి ఏదైతే విశ్వసనీయత, వైధత, వ్యాపకత, విభేదీకరణ్, అదేవిధంగా వస్తునిష్టత, ఉపయోగిత అనే వాటి గురించి. ఉపలబ్ధి పరీక్షల్లో మనకి 4 రకాల పరీక్షలు ఉంటాయి. మౌఖిక, క్రియాత్మక మరియు నిబంధాత్మక వస్తునిష్ట పరీక్షల గురించి ఇక్కడ నేర్చుకుంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకన్, సిసిఈ గురించి. ఉద్దేశ్య ఆధారిత మూల్యాంకన్, సో అంటే టార్గెట్ ఎయిమ్డ్ ఈ యొక్క అవాల్యుయేషన్ గురించి. చివరగా ఉపచారాత్మక, నిదానాత్మక శిక్షణ, ఎడ్యుకేషనల్ డయాగ్నసిస్, ఎడ్యుకేషనల్ క్లినిక్, ఈ రెండింటి గురించి నేర్చుకుంటే టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లు. సో ఇదండి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెట్కి ప్రిపేర్ అవ్వబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించిన సిలబస్ వివరాలు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, క్లాసెస్, ఎగ్జామ్స్ అన్నీ మన దగ్గర పక్కాగా రెడీగా ఉన్నాయండి. మీకు ఏ ప్రాబ్లం లేకోకుండా అన్నీ కూడా మీకోసం రెడీగా ఉంచేసాము. మీరు జాయిన్ అయినట్లయితే సో ఇందులో మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఏవేవైతే మా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. 1 మినిట్ అండి. సో ఇవన్నీ కూడా మా మెటీరియల్ సెట్స్ అండి. సో మీకు జాయిన్ అయినటువంటి వెంటనే లేదా ఎవరైనా మెటీరియల్ కావాలన్నా కూడా 7 to 10 డేస్ మధ్యలో, మ్యాక్సిమం 7 డేస్ లోపలనే వచ్చేస్తూ ఉన్నాయండి. 7 to 10 డేస్ కల్లా మీకు అందుబాటులో ఉండిపోతాయి. ఓకేనండి? సో ఇది మనం అందజేస్తున్న మెటీరియల్స్. చాలామంది మెటీరియల్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఉన్నారు. వాటిని పార్సల్ చేసి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందండి. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదైనా మీకు సందేహాలు మరియు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్కి నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి. నేనే మీకు వాటికి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.